గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను లోపల ఉంటాను. క్లయింట్స్ చాలా మంది ఉన్నారే. ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా ఏంటి? వాళ్ళు మన క్లయింట్స్ కాదు సార్, మనమే వాళ్ళ క్లయింట్. నేను పిలుస్తాను, మీరే మాట్లాడండి. కూర్చోండి. సార్, నేను అట్లాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ మేనేజర్ని. ముస్తఫా గారు ట్రావెల్ చేసిన టోటల్ డ్యూ 12 లక్షలు అయింది సార్. హాయ్ సార్, నేను సుందరం కార్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని. 3 మంత్స్గా మాకు ఇన్స్టాల్మెంట్స్ రావడం లేదు. మెటీరియల్ సప్లై చేసినందుకు మీ కంపెనీ ఇచ్చిన చెక్స్ అన్ని బోన్స్ అయ్యాయి సార్. సార్, నేను నా పార్ట్నర్తో మాట్లాడి వచ్చే వారంలో పని సెటిల్ చేస్తాను సార్. ఇప్పుడు మీరు బయలుదేరండి. ఆర్డర్స్ తీసుకొస్తానని దేశాలు పట్టుకొని తిరుగుతారు సార్. బిజినెస్ క్లాస్లోనే వెళ్తారు, స్టార్ హోటల్స్లోనే దిగుతారు, కాస్ట్లీ కార్లే వాడతారు. కంపెనీ రియల్ సిచ్యువేషన్కి ఏమాత్రం పొంతనలేని ఫాల్స్ వాళ్ళే అతని లైఫ్ సార్. అతను తెచ్చిన డబ్బంతా ఖాళీ చేసేశాడు. అప్పుడే మరింత డబ్బుతో మీరొచ్చారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఇస్ ఎ సింకింగ్ షిప్. ఈ కంపెనీలో నాకిదే లాస్ట్ డే సార్. నా పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళు బాగుండాలంటే నేను వేరే ఉద్యోగం చూసుకు తీరాలి. మిమ్మల్ని చూస్తే పాపం అనిపించి చెప్పి వెళ్దామని వచ్చాను. దొంగ రాస్కల్! ఏదో ఒకరోజు ఇలా జరుగుతుందని నాకు తెలుసు కుమారు. నీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేవాడిని. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను. నాకున్న చివరి హోప్ కూడా పోయింది కదరా. ఇప్పుడు మా నాన్నని ఎలా ఫేస్ చేస్తాను? రారా. ఏంటి బాగా టైర్డ్గా ఉన్నట్టున్నావు? ఏం లేదు నాన్న, ఫస్ట్ టైం కష్టపడి పని చేసినప్పుడు కొంచెం అలాగే అనిపిస్తుందిలే. నువ్వు స్నానం చేసి వచ్చేలోపు వేడి వేడి అన్నము కోడి కూర రెడీగా ఉంచుతా. సూపర్. మునుపు నేను పర్చేసులకు వెళ్లే కాలంలో అద్దెట్లో ఉంటున్నప్పుడు మీ అమ్మ కొన్ని రెసిపీలు రాసిస్తూ ఉండేది. వాటిలో ఒకటే ఇది. ఎలా ఉంది? మా అమ్మ రెసిపీ కదా, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే నేను వేస్టా? స్క్రీన్ ప్లే అమ్మదే అయినా డైరెక్టర్ మీరే కదా, చాలా బాగుంది. ఈ ఊళ్ళో మంచి ఆంధ్ర మిల్స్ హోటల్ ఏం లేదు. ఓడి పెడితే ఎలా ఉంటుందంటావు? ఇప్పుడు అదొక్కటే తక్కువ. ఇరా కుమార్, నువ్వేదైనా టెన్షన్లో ఉన్నావా? ఇప్పుడున్న సమస్యలు సాల్వ్ చేసుకుని మిగతావి చూసుకుందామనే ఉద్దేశంతో. ఇవాళ రమేష్కి ఫోన్ చేశాను. మనిషి కాస్త పిసినర్ అయినా కేసు కావాల్సిన క్యాష్ అది తను అక్కయ్య కలిసి అరేంజ్ చేస్తున్నారు. రామయ్య కూడా జైల్లో ఉన్నాడు. అందుకని నువ్వు ఒకసారి మన ఊరెళ్ళి రావాలరా. సరేనన్నా.